Namaskaram. Welcome to the brand new episode of Sri Punyabhumi Developers Yuvaragam Manchi Paata Manchi Mata. సో ఇప్పటి వరకు నేను పాడిన మంచి పాటలు విన్నారు కదా. ఇవాళ మంచి మాటలు కూడా వింటారు. ఎందుకంటే ఇవాళ ఒక్క స్పెషల్ ఎపిసోడ్ కోసం సింగర్ లిప్సిక, యాంకర్ లిప్సిక అయిపోయింది. సో ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్లో మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఏమాత్రం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ప్యాషన్తో, తన హార్డ్ వర్క్తో, ఒక మంచి స్ట్రాటజీతో ఇండస్ట్రీలో దూసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ సింగర్. ప్రెస్టీజియస్ అవార్డ్స్, గామా లాంటి అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నారు. అండ్ ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఈవెంట్స్ చేశారు. అండ్ ఇవాళ మన కోసం మన షోలోకి వచ్చేసారు. ఉయ్యాల చంపాల, పిల్ల నువ్వు లేని జీవితం, ఇలాంటి మంచి పాటలు పాడారు. సో ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఎవరు అనేది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ టుడేస్ స్పెషల్ గెస్ట్ ఫర్ ద స్పెషల్ ఎపిసోడ్, అనుదీప్. హాయ్ అనుదీప్. హాయ్ లిప్సిక. సో నీ ఫుల్ నేమ్? అనుదీప్ దేవరకొండ. అనుదీప్ దేవ్ అని ఎందుకు? స్టైలా, పాషా, అంతేనా? అంటే ఒక యాటిట్యూడ్, థగ్ యాటిట్యూడ్ అంతే కదా. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? 2013. సింగింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? సింగింగ్ కాలేజ్ డేస్ నుంచి పాడతాను. కాలేజ్ చిన్నప్పటి నుంచి లేదా? అంటే స్కూల్ నుంచి లేదా? చిన్నప్పటి నుంచి ఏదో వినడం, ఇంట్లో అట్లా పాడుకోవడమే కానీ ఓకే, కొంచెం కాంపిటీషన్ లెవెల్ అనేది. ఓకే. సో ప్యాషన్ సీరియస్గా ఎప్పుడు తీసుకున్నావు? 2013 యా. ఇండస్ట్రీలోకి రావాలి అనే ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది? సరిగమప అనే టీవీ షోలో పాడా. ఓకే. గెలిచావా? సరిగమప లేదు, గెలవలేదు. ఓకే. అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రైట్ ఫ్రమ్ నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ. సాయిది, శ్రీకృష్ణ, ఓకే, పృథ్వీ, రేవంత్, చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది సింగింగ్కి? ఇంట్లో సపోర్ట్ బాగుంది. సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే కష్టం కదా జనరల్గా అబ్బాయిలకి, డిఫికల్ట్, బట్ ప్యాషన్ ఉంటే అవునా? ఏది కష్టం అవుతుంది. సో ఇంట్లో ఎవరైనా పాడతారా? లేదు, ఎవరు పాడరు. లేదా? సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? నేను పాడినా వినరు. ఎంతమంది మీరు? నేను, మా అన్న. అవునా? అసలు సరదాగా కూడా పాడుకోరా ఇంట్లో? అందరికి చాలా ఇష్టమా నువ్వు సింగింగ్ చేస్తే? ఇష్టం. ప్రౌడ్గా ఫీల్ అవుతారా? చాలా ఏంటని రెగ్యులర్ క్వశ్చన్స్. ఓకే, సరే. సో మ్యూజిక్ ఫీల్డ్కి రాకముందు నువ్వు జాబ్ కూడా చేసావు కదా కొన్ని రోజులు. సో నీకు అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మ్యూజిక్ ఫీల్డ్లో కూడా. ఆ ఫ్రెండ్స్కి ఈ ఫ్రెండ్స్కి తేడా ఏంటి? వాళ్ళు పాడరు, వీళ్ళు పాడతారు. అలాంటి సిల్లీ కాదు. అంటే మ్యూజిషియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నార్మల్ ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నీకేం కనిపించింది డిఫరెన్స్? మ్యూజిషియన్స్ ఆర్ బ్రాడ్ మైండెడ్. ఓకే. యా, చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు దాన్ రెగ్యులర్ పీపుల్. ఓకే. అండ్ వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు మ్యూజిషియన్స్. చాలా డే టు డే లైఫ్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి మ్యూజిషియన్స్కి. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అంత ఉండదు. అండ్ వేరే జాబ్స్లో చేసే వాళ్ళకి, మనకి రెగ్యులర్గా ఫెయిల్యూర్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో వీఆర్ మెంటలీ కూడా స్ట్రాంగ్. యా, చాలా స్ట్రాంగ్ ఉంటారు. నీ మొత్తం మ్యూజిక్ కెరియర్లో 2013 నుంచి బెస్ట్ మెమరీ మ్యూజికల్గా, ఐ మీన్ ఇట్ మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, లేకపోతే ఏదైనా రికార్డింగ్కి వెళ్ళి పాడలేకుండా వచ్చేయడం కానీ అలా ఎప్పుడైనా అయిందా? అవుతుంది చాలాసార్లు. ఓకే. ఎప్పుడైనా బాధపడ్డావు దాని గురించి? బాధపడతాం ఆబ్వియస్లీ. నేనైతే టప్ప కాడితే నాకు వచ్చేస్తుందని. నువ్వే టపటప కారుతుందంటే ఇంకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను టపటప నేను ఏడవను కానీ చాలా ఫీల్ అయిపోతా ఒక 2-3 days. ఎందుకు పాడలేదు నేను అది ఇదని. సో ప్రాపర్గా ఒక సాంగ్ ఏదైనా, ఫస్ట్ సాంగ్ ఏం నేర్చుకున్నావు నువ్వు? చిన్నప్పుడు ప్రేమదేశం మూవీలో ముస్తఫా పాట అలా నేర్చుకున్నా. తెలియదు అంటే అప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా అప్పట్లో. చిన్నప్పుడు 2 lines పాడతావా? ఓకే. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా, డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. 2 lines అన్నా 2 lines అయిపోయింది. సో మీ మమ్మీ డాడీ గురించి చెప్పు. ఏం వర్క్ చేస్తారు? మా డాడీ కెనరా బ్యాంక్ మేనేజర్. అంటే మా మదర్ ఒక చిన్న మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తారు. సరదాగా స్టార్ట్ అయ్యి అది కొంచెం కొంచెం పెద్దగా అయింది. అండ్ మా బ్రదర్ వచ్చేసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో వర్క్ చేస్తాడు. అండ్ మా వదిన ఈజ్ హౌస్ వైఫ్. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న సింగర్స్లో యు ఆర్ ద వన్ విత్ గుడ్ లుక్స్ అని టాక్ బయట, నాకు కాదు. అయితే యాక్టింగ్లో నీకు ఎప్పుడు ఆపర్చునిటీస్ రాలేదా? వచ్చాయి.
అవునా, ఎందుకు చేయలేదు మరి? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ప్లే చేస్తావు? గిటార్ నేర్చుకుంటున్నా. మ్యూజిక్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. అవునా, ఇప్పటికే ఏమైనా చేసావా? ఊరికే చిన్న చిన్న కంపోజ్ చేసుకొని పెట్టుకుంటుంటాను. అవునా, ఓకే. మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తే నీకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరగా ఉంటుంది నీ స్టైల్? ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరగా ఉండకూడదు అని అనుకుంటాను. ఉండకూడదు. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా వాయిస్ కొంచెం శ్రేయా ఘోషాల్ దగ్గరగా ఉంటుంది. సో దగ్గరగా అది ఈక్వల్. ఓకే, సార్ ఈక్వల్గా ఉంటుంది. సో నువ్వు అలా దగ్గరగా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్కి కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఒక 3 పాయింట్స్ చెప్పు. కంపల్సరీ ఒక సింగర్కి ఉండవలసిన పాయింట్స్. ఫస్ట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ రావాలి. టెక్నికల్గా బాగా. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా ఒక బ్యాడ్ డే రోజుని నాదే కాపాడుతుంది. ఒక టఫ్ కంపోజిషన్ వచ్చినప్పుడు కానీ నేను వాయిస్కి అంత పెద్ద ఇది ఇవ్వను. ఎందుకంటే ఎవ్రీ వాయిస్ ఈజ్, అన్ని వాయిస్లు మంచి వాయిస్లే, దానికి తగ్గట్టు పాటలు రావాలంతే. సో వాయిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, నేను ఒప్పుకుంటా. ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కరు బాగా పాడతారు. ఎంత మామూలు వ్యక్తి అయినా కూడా కొన్ని పాటలు బాగా పాడతారు, వాళ్ళ వాయిస్లో బాగుంటుంది. అందరిది యూనిక్ వాయిసెస్ కాబట్టి సో వాయిస్కి నేను పెద్ద పట్టించుకోను. నేను చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా, చాలా నాకు 10 చెమటలు వస్తున్నాయి. టిష్యూస్ ఏమైనా ఉంటే నేను తుడుచుకుంటా కొంచెం. థర్డ్ పాయింట్ ఏంటి? పేషెన్స్. వెరీ గుడ్. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు. ఏమో చెప్తుంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? 100లో 90 అవే అవుతాయి. నువ్వు రిగ్రెట్ అవ్వవా ఎప్పుడు? అంటే అందరు మనోళ్ళే కదా అని, అంతే. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎవరి దగ్గర ప్రదర్శిస్తాం? తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతోనే ప్రదర్శిస్తాం. చూసారు కదా, ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడిగి నాకు చెమటలు పుట్టేలాగా లిప్స్గా నన్ను క్వశ్చన్స్ చేస్తుంది. సో ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్, ఇలాంటి బోరింగ్ క్వశ్చన్స్ అండ్ ఇలాంటి తికమకి పెట్టే క్వశ్చన్స్ మీరు ఇంకా వినాలనుకుంటే కొంచెం ఆ బ్రెయిన్కి కొంచెం బ్రేక్ ఇవ్వండి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ యువరాగం మంచి మాట మంచి పాట. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు? డిపెండ్స్. ఖాళీగా ఉంటే చేస్తాను. రోజు చేయవా? రోజు ఖాళీగా ఉంటే చేస్తాను. నేను ఈ క్వశ్చన్ అడిగింది ఎందుకు, నీ గురించి నువ్వు ఫ్లాంట్ చేసుకునే అవకాశం ఇచ్చా. రోజు గంటలు చేస్తానని చెప్పుకోవడానికి. నిజంగా ఖాళీగా ఉంటే చేస్తా. ఖాళీగా ఉంటే అదే పని, నాకు ఇంకేం ఉండదు. సో ఫస్ట్ ప్రయారిటీ నీకు మ్యూజిక్, అంతే, ఇంకేం లేదు. మ్యూజిక్ నువ్వు అంటే ప్రాపర్గా క్లాసికలీ ట్రైన్డ్ కాదు. ఇప్పుడు అవుతున్నావు. రవికాంత్ గారు అని నాకు కర్ణాటక నేర్పిస్తారు. ఓకే. అండ్ గిటార్ వచ్చేసి విజయ్ కుమార్ గారు అని నేర్పిస్తారు. ఇంతకుముందు కొంచెం లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ ఇన్ ది సెన్స్ రాగాలు, నోటేషన్, సినిమా మ్యూజిక్కి సంబంధించింది ఎంతైతే అవసరం అది మధుబాబు గారు అని ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. నీకేది ఈజీ అనిపిస్తుంది, సింగింగా, గిటారా? ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు కదా నీకు. వోకల్సే. దేని కష్టం దాందే. డీప్కి వెళ్తుంటే ఏదైనా కష్టమే. సో ఒక చిన్న కర్ణాటక ఏదైనా పాడతావా? ఒక పల్లవి ఏదైనా, కీర్తన లేకపోతే వర్ణం, ఏదైనా గీతమైనా సరే, ఊరికే. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి. అది చూసావా, నీలో ఒక కొత్త యాంగిల్ వాళ్ళ ప్రేక్షకులకు చూపించాను. బ్రేక్ ఇచ్చాను. పెద్ద బ్రేక్ ఇచ్చాను. రేపటి నుంచి అందరు క్లాసికల్ పాటలకే పిలుస్తారు. సో సింగింగ్ కాకుండా అలా డబ్బింగ్ కూడా నువ్వు అలా కొంచెం టచ్ చేసావని నాకు తెలుసు. అవును. సో అదే ఒక మహాన్ భావురాలి దయ వల్ల ఒక 2-3 సినిమాలకి డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. ఓకే, నువ్వు ఏ సినిమాలకు చెప్పావు అనే దానికి బదులు ఆ మహాన్ భావురాలు ఎవరో చెప్పు. అంటే పేరు చాలు, ఇంకా చెప్పు, ఏ సినిమాలు చెప్పు. ఓకే, సినిమా పేర్లు ఇంకా రిలీజ్ కాలేదు. బీటెక్ బాబులు. నవ్వుతావేంటి? ఆ సినిమా కదా మరి, ఎందుకు అలాగా అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవును, రిలీజ్ అవ్వలేదు. బీటెక్ బాబులు. ఇంకా కుమారి 21 లో చెప్పావు, గర్వంగా చెప్పుకో. కుమారి 21 లో అదే ఇంత క్యారెక్టర్ అది, దానికి డబ్బింగ్ అనేది డబ్బింగ్, అది అడ్వర్టైజ్మెంట్ అయినా సినిమా అయినా అలా తేడా ఉండకూడదు. సరే, వర్క్ ఎథిక్స్ అవి. సరే, అబ్బా అలాగే.
నీ సింగింగ్ని నువ్వు అవుట్ ఆఫ్ 10 1 to 10లో ఎంత రేట్ చేసుకుంటావు? అంటే ఇలా అడిగా నన్ను నువ్వేం ఫీల్ అవ్వద్దు. సరే, ఒక సింగర్కి 10 రేటింగ్ ఏ సింగర్కి ఇస్తావు? నేనా? నువ్వు ఏ సింగర్కి 10 ఇస్తావో చెప్తే దాన్ని బట్టి నేను 10 నేను సోను నిగమ్కి ఇస్తాను. సోను నిగమ్కి నువ్వు 10 ఇస్తే నేను 4. అంత తక్కువ? ఏ ఇంత ప్రాక్టీస్ చేస్తావు, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు నీకు, వై డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ సోలో? ఓకే 6. ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక 3 points సింగర్గా ఎదగాలి అంటే ఏం ఉండాలి అని. ఏం ఉండకూడదు 3 points. పలానా క్వాలిటీస్ ఉంటే రాలేరు పైకి, కష్టం అలా లేదా? అలా ఏం లేదు, టాలెంట్ అంతే, ఇంకేం యాటిట్యూడ్ అనుకో ఎవరికైనా పైకి వస్తారా? టాలెంట్ ఉంటే వస్తారు. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, నీకు అసలు వర్స్ట్ యాటిట్యూడ్ ఉందనుకో, ఎగ్జాంపుల్ అనుకో చెప్తున్నా కదా, నీకు వర్స్ట్ యాటిట్యూడ్, అసలు నువ్వు మినిమం కూడా కేర్ చేయవు, పిచ్చ పొగరు యాటిట్యూడ్ మొత్తం, ఇంకా అసలు ఎవరికి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ చాలా ఉన్నాయనుకో అసలు, అయినా నీకు టాలెంట్ ఉంది కాబట్టి నాకు ఆ పాటకి నువ్వే అవసరము అంటే తప్పకుండా నేను నిన్నే పిలుస్తాను. ఇప్పుడు చేస్తున్నాం కదా అయినా కూడా కవర్స్ నీతో ఆకెపిల్లలు అవి ఇవి. ఎట్లా ఎందుకు అనుకున్నావు? అంతే, టాలెంట్ ఉంది కాబట్టి. ఆకపిల్లని గుర్తు చేసావు కాబట్టి, ఆకపిల్ల అనే థాట్ నీకు ఎందుకు వచ్చింది? కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన వాళ్ళకి కూడా తెలిస్తే బాగుంటుందని చేశాను అంతే. క్రియేటివ్ స్ట్రాటజీతో వెళ్తున్నావు అనమాట నువ్వు? స్ట్రాటజీ ఏం లేదు, స్ట్రాటజీ అంటే అన్నీ ఏదో చేస్తూనే ఉండాలిగా, అదేం లేదు. ఓకే, ఆకపిల్లకి నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే మరి నీ అంత హోంవర్క్ మా ఇంటికి వచ్చి, లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి అంత టైం స్పెండ్ చేసి అంత ఖాళీగా ఎవరు దొరకలేదు నాకు. లేదు ఎవరికైనా కట్ చేస్తా అంటే నేను ఎక్స్ప్లెయిన్ నేను చేసిన దానికి కవరింగ్ ఇచ్చుకొని ఛాన్స్ ఇవ్వ నాకు. ఇదిగో ఇది నా స్పెషల్ ఎపిసోడ్ ఇది. హలో, సరే అందుకని చెప్తున్నా అంటే నేను అన్ని ఎడిటింగ్ లో కట్ చేస్తాను. సరే విను, నాకు లైక్ మైండెడ్ పీపుల్ అంటే వాళ్ళతోనే వర్క్ చేయబుద్ధి అవుతుంది. సో ఐ ఫౌండ్ యువర్ లైక్, నాలాగే నువ్వు కూడా ఆలోచిస్తావు వర్క్లో అండ్ ప్యాషనేట్, ఏదైనా చేయాలని నీకు కూడా ఉన్నాయి. నీ వర్క్ కూడా చూసాను, ఏది మన థియరీ, సో అవన్నీ నచ్చి సార్ లైక్. ఇప్పటివరకు చేసిన ఆకపిల్లాస్ నుంచి ఏదైనా పాడతావా? ఇద్దరం పాడదాం. అందాలలో మహోదయం, భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో, నింగి నేల చుంబించే లాలిలో, తారల్లారే విహారమే. అందాలలో మహోదయం, నా చూపుకే శుభోదయం. ఒక 3 back to back సాంగ్స్, పల్లవులు. ఎలా అంటే నీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్, అండ్ తర్వాత నీకు మంచి హిట్ ఇచ్చిన సాంగ్, అండ్ లేటెస్ట్ నీ పాట ఏదో ఉందో అది. ఫస్ట్ అయితే నాకు ఉయ్యాల జంపాల, ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అంటున్నా, నెక్స్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఉయ్యాల జంపాల, ఇదే అంతే, అన్నిటి కలిపి అదే అన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా మంచి సాంగ్ అనేది నా ఫస్ట్ సాంగ్ కన్సిడర్ చేసేది ఉయ్యాల జంపాలతోనే. ఓకే ఫైన్. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని, మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని, ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా, నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా, ఇలా నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అవి గుండెల్లో ఉండిపోదే, పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. లేటెస్ట్ సినిమా చూపిస్తా మామ మూవీలో ఈ వేళ సాంగ్ చాలా మన ఇద్దరు డ్యూయట్. ఈ వేళలోన ఎంత హాయి ఎందుకంటే ఏమిటంటే నేల మీద కాలు నిలువనంది వింతగా. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ సెగ్మెంట్కి వచ్చేసాము. ఒక గేమ్ ఆడదాము.
ఫస్ట్ రౌండ్లో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు దీని మీద వస్తాయి, ఫొటోస్ కూడా వస్తాయి. అందులో నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పిక్ చేసుకొని వాళ్ళతో నీ ఎక్స్పీరియన్స్ ఆర్ వాళ్ళని నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ దెమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఆర్ సంథింగ్, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుకొని వాళ్ళ గురించి వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి నువ్వు పాడాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. రెహమాన్, మణి శర్మ గారు అండ్ ఇళయరాజా గారు. హూమ్ డు యు వాంట్ టు చూస్? ఎవరైనా ఒక్కళ్ళే, అంత ఆప్షన్ లేదు నీకు. రెహమాన్ గారా? ఓకే. సో రెహమాన్ గారు అంటే నీకు ఎందుకు ఇష్టం? స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాన్స్టెంట్ ఫ్రమ్ ద పాస్ట్ 20 years. మ్యూజిక్ చేయడానికి స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే పేస్, అదే కొత్తదనం. సినిమాకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సో హీస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ లైక్ దట్. స్టాగ్నెంట్ ఎప్పటి నుంచో చాలా కాన్స్టెంట్గా స్క్రిప్ట్కి ఎలా చేయాలో మ్యూజిక్ రొటీన్గా కాకుండా. ఇప్పుడు అంటే మణిగారి పాటలు విని ఈ కంపోజిషన్ మణిగారిది అని చెప్పచ్చు, ఇళయరాజా గారి బ్యాకింగ్ కానీ అదేమన్నా విని ఇళయరాజా అని చెప్పచ్చు. బట్ రెహమాన్ గారిది ఓన్లీ క్వాలిటీ అండ్ దానివల్ల మనం సౌండింగ్ యూనిక్, వెరీ వెరీ సౌండ్ అంటే డిఫరెన్స్ ఉంటుంది. యా, సో ఎనీ జానర్. సో రెహమాన్ గారు నాకు ఇష్టం. సో రెహమాన్ గారు కంపోజ్ చేసిన ఒక సాంగ్స్ మా ప్రేక్షకుల కోసం. వెన్నెలా వెన్నెలా మెల్లగా రాదే పూల తేనెలే తేదే. నెక్స్ట్ రౌండ్లో నా దగ్గర ఒక 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్లో 3 సింగర్స్ ఉన్నారు. నువ్వు ఒక కార్డ్ చూస్ చేసుకో. ఆ కార్డులో ఉన్న సింగర్కి సంబంధించి నువ్వు పాట పాడతావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్తావు. మిగతా సింగర్స్ ఎవరు మిస్ అయ్యావో నేను చెప్తాను. ఓకే, చూస్ 1 కార్డ్. ఎవరు? నీకు ఎవరి పేరు వచ్చిందో చెప్పానా నేను? ఇక్కడ సోనూ నిగమ్, కేకే పేరు ఉంది కాబట్టి నీకు వచ్చింది కార్తిక్. ఓకే, కరెక్ట్ చెప్పావు. ఐఎమ్ ఇంటెలిజెంట్ గర్ల్. అందుకనే యాంకరింగ్ చేస్తున్నా. సింగింగ్, డబ్బింగ్, ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు లిప్సిక? ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం బై బర్త్ నాకు మల్టీ టాస్కింగ్ బాగా అలవాటు. మరి ఇన్ని ఓకే 10 వర్క్స్ ఒకటేసారి. ఇప్పుడు నా స్పెషల్ ఎపిసోడ్ కదా, అసలు నెక్స్ట్ స్పెషల్ ఎపిసోడ్ పెట్టుకొని అసలు నన్ను నిన్ను పొగిడే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాను. సరే, రైట్, అద్భుతం. ఓకే, కార్తిక్ వచ్చింది కదా. కార్తిక్ ఇస్ మై ఫేవరెట్ సింగర్ ఆల్సో. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తూ ఉన్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై అన్నీ తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసిందే ధీమా. అనుదీప్, సో నువ్వు తమ్మన్ గారు అండ్ అనూప్ గారికి ఎక్కువ పాడావు కదా, జీవన్ గారికి కూడా ఎక్కువ పాడావు కదా. ఒక 2-3 సాంగ్స్ చాలా మంచిగా, అంటే ఐ డోంట్ నో కమర్షియల్గా హిట్ అయ్యలేదో నాకు తెలియదు, బట్ చాలా మంది కనెక్ట్ అయ్యారు సాంగ్స్కి. లైక్ నైనా నైనా और సమయ సమయ, అనూప్ గారికి పాడిన ప్యార్ మే పడ్ ఒక పాట ఉంటుంది, అది ఆ 3 టక్ 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 పాడేస్తావా? సమయ సమయ ఇది నీ మాయా, చాలా బాగుందే హోయా హోయా, కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదు తూనే కియా, పెనవేసావిలా ఇప్పుడు ఈ దారిలో వీళ్ళ పదాలని. కూడా చాలా బాగుంది ఆ మూవీలో. నేను డబ్బింగ్ కూడా చెప్పాను. యా, సో నెక్స్ట్ ఏంటి? నైనా 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 ఆ బాపు బొమ్మవును, నైనా నైనా నండూరి ఎంకి విను గారి దాంట్లో నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఒక లలబీ లాగా ఉంటుంది, లాలి పాట లాగా క్యూట్ గా ఉంటుంది. వెరీ నైస్. 3 పాటలు బాగుంటాయి కదా. నీవు ఎక్కువ ఫీల్ ఓరియంటెడ్ సాంగ్సే కదా, వేరే జానర్ ఏమైనా పాడావా? ఓకే, ఇంకా కేటుగాడు మూవీలో ఒక సాంగ్ ఏదో పాడావు కదా, అండ్ రాక్ సాంగ్ కూడా ఏదో పాడావు.
నిర్మలా కాన్వెంట్ నిర్మలా స్కూల్లో ఇట్ కాన్వెంట్లో, ఈస్ yeah. yet to release. వెరీ నైస్. సో అన్ని జానర్స్ కవర్ చేసాను. Oh, yes. ఓకే, సో వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ Okay. ది షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇంతకు నుంచి నేను రేటింగ్ అని అడుగుతున్నాను కదా, ఎంత 1 out of 10 ఎంతకి ఇస్తావు? నా యాంకరింగ్ ఎంత ఇస్తావు? ఎంతకి? 10 లేకపోతే అయిపోతావు, అది వేరే విషయం. 10కి నేను 12 ఇస్తాను యాంకరింగ్కి. Oh my God. Okay. హ్యాపీ? వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అడగగానే వచ్చినందుకు. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. యా, నాకా? అడుగు. డబ్ స్మాష్లో అలా ఎలా చేస్తావు నువ్వు? అలా లీనం అయిపోయి. అంటే నాకు ఇన్బిల్ట్ కొంచెం ఫీల్ ఉంటుంది బేసిక్గా. దేనికైనా ఫీల్ అయిపోవడం అలవాటు నాకు. ఏడవడం, నవ్వడం అన్నీ ఫీల్ అన్నీ అవ్వడం. ఎక్స్ట్రీమ్స్. ఎక్స్ట్రీమ్స్ అసలు పీక్. సో అది ఉండాలంటావా డబ్బింగ్? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డబ్ స్మాష్ అవంటావా 4 గోడల మధ్యలోనే ఇలా వస్తే అవ్వదు. 4 గోడలు మరి మొత్తం ప్రపంచం ముందు పెడితే అంటే నేను చేసేటప్పుడు అందరి ముందు యాక్టింగ్ చేయలేను నేను. 4 గోడల మధ్య చేసి ఆ వీడియో అందరు చూపించుకుంటా కావాలంటే. సో ఇవాళ ఎపిసోడ్కి మనం ఎండ్ కార్డ్ పెడుతున్నాం. యువరాగం మంచి మాట మంచి పాట సీజన్ 2 కదా ఇది. మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తావా? థ్యాంక్ యూ హెచ్ఎం టీవీ ఇంత మంచి షోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ మంచి యాంకర్ తోటి ఈరోజు సంభాషణ ఈ డిస్కషన్ జరిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే కొన్ని బోరింగ్ క్వశ్చన్స్ అడిగాను, బట్ ఫస్ట్ టైం కాబట్టి మన్నించాలి ఆబ్వియస్లీ. చాలా హోంవర్క్ చేసావు తెలుస్తుంది. చిట్టి ఎగ్జామ్కి చిట్ పేపర్ బాగా అలవాటు అనుకుంటాను నీకు ఎంబీఏలో. చూపి ఒకసారి కెమెరాకి చూపి ఒకసారి కడి చూడండి. ఇట్లా ప్రిపేర్ అయింది పాపం. రెడ్ పెన్తో బ్లూ పెన్తో అయ్యి నన్ను తిక్కమక్క క్వశ్చన్స్ చేసి నన్ను ఇరిటేట్ చేద్దామని ట్రై చేసింది. ఆల్ ది బెస్ట్ లిప్సిగా నీకు కూడా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2లో ఈ స్పెషల్ ఎపిసోడ్లో నేను యాంకర్గా వచ్చేసాను. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి మెమరబుల్ ఎపిసోడ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ హెచ్ఎం టీవీ అండ్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. యువరాగం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, కో స్పాన్సర్డ్ బై అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్.